డీటెయిల్స్ చూస్తే అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీల పని పట్టారు హైదరాబాద్ షీ టీమ్స్. నగరంలోని పలు చోట్ల కొందరు పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారిని మాటలతో చేతలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నగరంలో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అమ్మాయిల పట్ల పోకిరీలు అనుచితంగా ప్రవర్తించారు. పోకిరీల వేధింపులపై సమాచారం అందుకున్న షీ టీమ్స్ వారి భరతం పట్టారు. పలు ప్రాంతాల్లో మకాం వేసిన షీ టీమ్స్ అమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాంపల్లి నుమాయిష్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్ ప్లాజా, కైట్ ఫెస్టివల్, చార్మినార్లో షీ టీం పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మాయిలను వేధిస్తున్న దాదాపు 39 మంది పోక్రియలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. యువతులు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిని కోర్టులో హాజరుపరిచారు. వారిలో 10 మంది పోక్రియలకు న్యాయమూర్తి 3 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవంటూ షీ టీం పోలీసులు హెచ్చరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితాని అడిగి తెలుసుకుందాం. లిఖిత, షీ టీమ్స్ అనేక మంది యువతులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వారు ఎవరు, ఏ ప్రాంతాలకు చెందిన వారు, అలాగే ఈ పూర్తి ఆపరేషన్ ఎలా చేశారు షీ టీమ్స్? చాలా రోజులుగా కూడా హైదరాబాద్ నగరం అంతటా కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అందులో నుమాయిష్ అలాగే కైట్ ఫెస్టివల్ కూడా ఒకటి. ఈ ఫెస్టివల్స్ సమయాల్లోనే షీ టీమ్స్కి కొంతవరకు సమాచారం అందినట్లయితే తెలుస్తోంది. ఈ ఏరియాస్లలో ఎక్కువగా పోకిరీలు తిరుగుతున్నారు. వీరి వల్ల చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వీరి యొక్క భర్తం పట్టే దిశగానైతే వారు అడుగులు వేయడం జరిగింది. మనం రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే నుమాయిష్లో షీ టీమ్స్కి సంబంధించి అవగాహన కల్పించేందుకు కూడా ప్రత్యేక స్టాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అంతేకాకుండా కొంతమంది పోలీసులు మఫ్టీలో కూడా అక్కడక్కడ పహారా కాస్తున్నారు ఈ పోకిరీలను పట్టుకునేందుకు. సో అలాంటి టైంలోనే ఇటు నుమాయిష్ కావచ్చు, అలాగే పెరేడ్ గ్రౌండ్ అండ్ మిగతా ప్లేసెస్ అంటే షాపింగ్ మాల్స్ ఎక్కువగా అతివలు ఎక్కువగా ఎక్కడైతే సంచరిస్తూ ఉంటారో ఆ ప్రాంతాల్లో అయితే సివిల్లో ఈ షీ టీమ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 39 మంది పోకిరీలను అయితే వాళ్ళు అరెస్ట్ చేశారు. అందులో 10 మందికి 3 రోజుల జైలు శిక్షను అయితే కోర్టు విధించడం జరిగింది. మిగతా వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మరోసారి ఇట్లాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అయితే మాత్రము ఊరుకోము, తప్పకుండా కేసు నమోదు చేస్తామని కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే చాలా వరకు నుమాయిష్లో కావచ్చు, అటు ఈ కైట్ ఫెస్టివల్స్లో కావచ్చు, ఈ ఫెస్టివల్స్లో ఎక్కువగా దాన్ని చూసేందుకు వచ్చే యువతులు ఎవరైతే ఉంటారో వారినే టార్గెట్ చేసుకొని చాలామంది కావాలని వారిపైన కామెంట్స్ చేయడం కావచ్చు, వారి వెంట పడడం కావచ్చు, అలాగే వారితో కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు గమనించిన పోలీసులు ఇటు ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అమ్మాయిలు. అంటే ఒకవేళ పెద్దలకు చెప్తే వాళ్ళు, అంటే పేరెంట్స్కి చెప్పినా, వాళ్ళతో వచ్చిన వాళ్ళకి చెప్పినా ఎవరు వెళ్ళమన్నారు అని చెప్పేసి కొంతవరకు వాళ్ళని తిట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారనే సమాచారం అందుకున్న పోలీసులు అయితే దీనికి ఎలాగైనా పులి స్టాప్ పెట్టాలి, వారి యొక్క భర్తం పట్టాలనే ఉద్దేశంతోనైతే వీరు ఈ యొక్క సీక్రెట్ ఆపరేషన్ని నిర్వహించడము, అందులో 39 మంది అరెస్ట్ అవ్వడం అనేది అయితే విశేషము. అలాగే ఈ యొక్క మిషన్ ఇంతటితో ఆగదు. కేవలం ఈ ప్లేసెస్లోనే కాకుండా బస్టాండు, రైల్వే స్టేషన్స్లో కూడా వీళ్ళు ఎప్పటి నుండో ఉంటున్నాము. అంతేకాకుండా ఇకపై ఇంకాస్త పహారా పెంచే అవకాశం అయితే ఉంది. మరోసారి ఇట్లాంటివి రిపీట్ అయితే మాత్రం తప్పకుండా ఊరుకోమని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నందు రైట్ థ్యాంక్ యూ లిఖిత.